దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. 118వ కీర్తన 16వ చరణం. మన దేవుడు మన జీవితంలో అద్భుతములు చేసేవారు. జరగవు అనుకుంటున్న కార్యాలను ఆయన కృపచేత జరిగేటట్లుగా చేసేవారు. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణము చేస్తున్నప్పుడు, ఎదురు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు, వెనుక ఫరో సైన్యమును చూచి భయపడుతున్న సందర్భములో దేవుడు సముద్రాన్ని చీల్చి గొప్ప కార్యము వారి జీవితాలలో చేసినట్లుగా మనము చూడగలం. మన జీవితాల్లో కూడా ఏ కార్యముల కొరకు ఎదురు చూస్తున్నారో దేవుడు ప్రతి కార్యమును చేయుటకు ఆయన సిద్ధముగా ఉన్నారు. ఆయనకు అసాధ్యమైన కార్యము ఏదియూ లేదు. మీ కుటుంబాల్లో దేవుడు అనేకమైన అద్భుతాలను చేసి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన కార్యములను బట్టి నీకు వందనాలు. ఈ దినము కొరకు స్తోత్రాలు ప్రభువా. నీ హస్తము చేత అద్భుతాలు చేసే దేవుడవు. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకము చేసుకోండి. ఎన్నో కార్యాలు వారి జీవితాల్లో ఎదురు చూస్తున్నారు ప్రభువా. ప్రతి కార్యమును మీరు జరిగించండి. వారి యొక్క ప్రతి ప్రయత్నములో సఫలతను మీరు కలుగు చేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభువా. మీరు ఆశీర్వదించండి. ఈ దినము వారు చేస్తున్న ప్రయాణములన్నిటిలో మీ కాపుదల, క్షేమము, భద్రత మెండుగా మీరు కలుగు చేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.